ఓకే. ఇంకొకటి సార్, ఈ ఎప్పటి నుంచో సర్కిల్ అవుతున్న ఒక వార్త, హనుమాన్ దాంట్లో హనుమంతుడి క్యారెక్టరు ఒక మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్నారని ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటి పరిస్థితి, ఎంతవరకు నిజం అది? అది మీకు మూవీలో తెలుస్తుంది, మూవీ చూస్తే. సస్పెన్సా? సస్పెన్స్. అసలు అయితే స్పెషల్ రోల్ అయితే ఒక ఆర్టిస్ట్ చేస్తున్నారు మన తెలుగు నుంచే. అసలు అది రోల్ ఆర్టిస్ట్ చేస్తున్నాడా ఇంకొకరు చేస్తున్నారా ఎలా ఉంటుంది అనేది అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే యూ విల్ గెట్ దట్ సస్పెన్స్. ఓకే. ఇప్పుడు కొన్ని సస్పెన్స్లు ఇవ్వాలి, కొన్ని ఇవ్వదు. ఇప్పుడు రవితేజ గారిది వాయిస్ ఓవర్ ఉందని ఇచ్చాం. సో అట్లాంటి సర్ప్రైజెస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఏది కావాలో అది రివీల్ చేస్తున్నాము. 12th రోజు దెన్ విల్ హ్యావ్ మోర్ సర్ప్రైజెస్. రవితేజ గారిని పెట్టి చేయించాలనే ఆలోచన ఎవరు సార్ మీద? ప్రశాంత్ గారిది. ఓకే. అది త్రూఅవుట్ క్యారెక్టర్కి ఉంటుందండి, త్రూఅవుట్ వాయిస్ డైరెక్షన్ ఉంటుంది, త్రూఅవుట్. ఓ గ్రేట్. అయితే ఇంకొకటి సార్, మీరు అధీరా క్యారెక్టర్, అధీరా అది అనౌన్స్ చేశారు కదా, దానయ్య గారు బిగ్ బ్యానర్ ఉంచుకొని మీ చేతిలో కొడుకుని పెట్టడానికి కారణం ఏంటి? అది దానయ్య గారు. నేను ఇప్పుడు చేసేది ఫస్ట్ ప్రొడక్షన్ అయినా దానయ్య గారికి చాలా విధాలుగా చాలా చోట్ల దానయ్య గారు హ్యావ్ టోల్డ్ హై అబౌట్ మీ. ఓకే. దట్ నిరంజన్ రెడ్డి విజన్ ఏంటి అన్నది దానయ్య గారికి తెలుసు. ఓకే. సో ఆయనకి ఏంటంటే ఆయన కంటే ఎక్కువ నేను న్యాయం చేస్తాను, మీరు ఆయన అడగండి చెప్తాడు. ఓకే. ఫ్యూచర్లో ఏమన్నా మీతో ఆయన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చే కొలాబరేషన్, ఈ ఫ్రాంచైజ్కి ఒక సపోర్ట్ కావాలనుకుంటే బిగ్గర్ వేలో? 100%. దానయ్య గారు ఓకే అంటే ఎప్పుడైనా రెడీ. ఓకే. బహుశా చూస్తాము దానయ్య గారు, చూద్దాము. ఓకే. ఇంకొకటిసారి ఈ హనుమాన్లో వచ్చే క్యాస్టింగ్ చూసుకుంటే ఒక వరలక్ష్మి శరత్ కుమార్ గారు, తేజు సజ్జా, లేకపోతే ఇంకొక నార్త్ ఇండియన్స్ ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టారు. అది ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇది తెలుగు సినిమా అనుకో స్టార్ట్ చేసామన్నారు, బట్ ఆర్టిస్టుల విషయానికి వస్తే అదర్ లాంగ్వేజ్ నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు కదా. అంటే అది ఆ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్గా సరిపోతారో అప్పుడు ఆ టైంకి తెలుగు సినిమా అయినా అప్పుడు నుంచే వీళ్ళను తీసుకున్నారు. బట్ సంహౌ అది ఈ విధంగా హెల్ప్ అయింది. ఓకే, అంతే. ఇంకొకటి సార్, మీకు ఒక 3 days నుంచి ఒక వార్త వస్తుంది, హనుమాన్ సంబంధించి చిత్ర యూనిట్ని మిగతా సినిమా వాళ్ళు బెదిరిస్తున్నారు, థ్రెటనింగ్ చేస్తున్నారు, మీరు తప్పుకోవాలి లేదంటే మీకు థియేటర్లు దొరకవని చెప్పి థ్రెటనింగ్ చేస్తున్నారని చెప్పేసి. థ్రెటనింగ్స్ ఇట్లాంటివి ఏం లేవండి, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇట్స్ ఏ హెల్తీ కాంపిటీషన్. ఓకే. సో ఆబ్వియస్గా సంక్రాంతికి 3 to 4 మూవీస్ అకామిడేట్ అవుతాయి. మన దసరాకు కూడా 3 మూవీస్ వచ్చాయి, అకామిడేటెడ్ వెల్. ఆ పర్టికులర్ కంటెంట్కి ఎంత ఆడియన్స్ నుంచి రావాలో అంత రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సేమ్ థింగ్ విత్ సంక్రాంతి ఆల్సో. 100% we expected 3 to 4, బట్ కొంచెం రష్ పెరిగి ఇప్పుడు 5 వరకు మారిపోయింది. బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్. సో ఖచ్చితంగా కంటెంట్ బట్టే ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ అన్ హెల్తీ కాంపిటీషన్. ఇట్లా థియేటర్స్ దొరకవాలి అనేది ఏం లేదు. 100% మాకు జరిగే న్యాయం మాకు జరుగుతుంది. ప్రతి రీజియన్లో వాళ్ళ స్కేల్లో ఉన్న వాళ్ళకు జరుగుతుంది. సో ఇట్స్ గోయింగ్ గుడ్. వీ హ్యావ్ ఏ హెల్తీ ఎన్విరాన్మెంట్ విత్ ఆల్ ద 5 మూవీస్. గ్రేట్. అయితే మీరు ఇంకొకటి సార్, ఇంత మునుపు 3 సినిమాలు వచ్చిన దసరాకి, లేకపోతే ఇంత మునుపు సంక్రాంతికి 2-3 సినిమాలు వచ్చినా కానీ స్టార్ హీరోల సినిమాలతో పాటు మిడిల్ రేంజ్ హీరోల సినిమాలో ఇట్లా ఉండే. ఈసారి స్టార్ హీరోలే మొత్తం ఆక్యుపై చేశారు. మహేష్ బాబు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రవితేజ గారు. మీది పాన్ ఇండియా సబ్జెక్ట్. సో మీకు ఎందుకని ఒకవేళ ముందుకి వెనక్కి వెళ్ళడానికి ఇబ్బంది అంటే వేరే లాంగ్వేజ్లో ఏమైనా థియేటర్ ప్రాబ్లమ్ అనా, లేకపోతే అంటే మాకు హిందీ బిగ్ రిలీజ్ ఉందండి. వీఆర్ ప్లానింగ్ 1000+ స్క్రీన్స్ అండ్ ఈవెన్ నార్త్ అమెరికా కానీ అదర్ కంట్రీస్ కానీ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ బిగ్ రిలీజ్ అండ్ ఆల్ ద అరేంజ్మెంట్స్ ఆర్ డన్. సో అవుట్డోర్ పబ్లిసిటీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మేము పంపించేసి, అంటే అందరు ఏమనుకున్నారంటే మేబీ వీ మైట్ షిఫ్ట్ అనే పర్స్పెక్టివ్లో ఉన్నారు. ఐ డోంట్ నో అది ఎందుకు వచ్చిందో, బట్ జూలైలో అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ టైమ్ వీఆర్ సేయింగ్ వీఆర్ కమింగ్ ఆన్ 12th only. బట్ ట్రైలర్ తర్వాత ఎవ్రీబడి థాట్ ఓకే నౌ దే ఆర్ నాట్ చేంజింగ్ ద డేట్, వాట్ ఆర్ అవర్ ఆప్షన్స్ అనే పాయింట్కి రైజ్ అయింది.
అంటే నాకు తెలిసి ఎందుకు వచ్చిందని మీరు అంటున్నారు కదా, బహుశా మీరు సేమ్ డేట్కి మహేష్ వస్తున్నారు కదా, మహేష్ పైన సినిమా వేయడానికి వీళ్ళు ఆలోచిస్తారేమో అని చెప్పేసి సెకండ్ థాట్ ఉందేమో. సి అలా ఉంటుంది. సి మహేష్ బాబు గారిది ఇట్స్ లైక్ హీజ్ ఎ హ్యూజ్ స్టార్. సో ఇప్పుడు ఆయనది 100% ఉంటే మాది హార్డ్లీ 1% ఆఫ్ ఇట్. సో అది ఎలా తీసుకుంటామంటే మేము ఆయన మీదికి వెళ్ళడం అనేది మేము చూడట్లేదు అసలు. సో ఆయన మూవీతో కంపారిజనే లేదు. ఆల్ టుగెదర్ వీఆర్ సోయింగ్ దిస్ యాజ్ ఎ స్పెషల్ ఫిలిం. సో 100% మహేష్ బాబు గారి సినిమా, మహేష్ బాబు ఫ్యాన్స్ 1 AM షోస్ 4 AM షోస్ ఉన్నప్పుడు చూసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ షో ఆర్ మ్యాట్ని ఆ క్యూరియాసిటీతోని మాకు చూస్తారు అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. సో వీఆర్ నాట్ కంపీటింగ్ ఇన్ ఎనీ వే. వీఆర్ కన్సిడరింగ్ అవర్ ఫిలిం యాజ్ ఎ స్పెషల్ ఫిలిం and we are requesting our audience or anyone also to treat this as a special film and enjoy with your family. ఓకే. ఇంకొకటిసారి మనకి కంటెంట్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇచ్చిన పాన్ ఇండియా సినిమాలని కార్తికేయ దగ్గర నుంచి అన్ని చూసుకున్నా కానీ కాస్త డివోషనల్ టచ్ ఉన్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర నార్త్ బెల్ట్లో హ్యూజ్ సక్సెస్ అవుతున్నాయి. మీరు ఎలాంటి సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నార్త్ ఇండియా నుంచి? ఎందుకంటే ఇదే జనవరిలో రామ జన్మభూమిలో రాముడు కూడా కొలువై ఉంటున్నాడు. అంటే మేము జూలైలో అనౌన్స్ చేసినప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఇది లేదండి. సో దెన్ వీ థాట్ వెన్ వీఆర్ డూయింగ్ సమ్ ఫోర్స్ ఈజ్ సపోర్టింగ్ అస్ ఆర్ హెల్పింగ్ అస్ టు టేక్ దిస్ ప్రాజెక్ట్ మచ్ బిగ్గర్. సో ఆ పాయింట్లో మేము ఫీల్ అయింది ఏంటంటే 12వ తారీఖు అనేది ఆయనే వేయించుకున్నాడేమో డేట్, రామ్ మందిర్ ఓపెనింగ్కి ముందు రావడానికి అనే ఒక వైబ్ క్రియేట్ అయింది మాకు కూడా. సో దెన్ వీ థాట్ నెవర్ వీ థాట్ ఆఫ్ దీన్ని డివోషనల్ టచ్లో తీసుకెళ్ళాలి అనే పాయింట్ మాకు లేదు. ఇప్పుడు మనకున్న జనాభాలో 130 కోట్ల మందిలో ఆంజనేయ స్వామిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక రూపం ఊహించుకుంటారు. మీరు ఒక విధంగా అనుకుంటారు ఆంజనేయ స్వామిని, నేను ఒక విధంగా అనుకుంటాను. సో మేము క్రియేట్ చేసిన ఈ స్పెషల్ ఫిలిం 130 మందికి ఆంజనేయ స్వామిని ఎలా చూడాలనుకుంటున్నారో అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా మేము చూపించాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. ఓకే.